ముస్లిం సంతుష్టీకరణ ద్వారా ఓట్లు వస్తాయన్నటువంటి వామపక్ష కాంగ్రెస్ ఐడియాలజీనే భారతీయ జనతా పార్టీకి ఎసెట్ అయింది. వాళ్ళు పోరాడకుండా భారతీయ జనతా పార్టీకి చక్కటి అవకాశం వచ్చేస్తుంది. తమ కార్యకర్తలను పెంచడం కంటే వాళ్ళకి ఓటర్లను వీళ్ళే పెంచుతున్నారు. వక్ఫ్ అనేటటువంటి దానికి అపరిమితమైనటువంటి అధికారాలు ఇచ్చి, ఇప్పుడు ఎవరో ఆస్తి రాశారు. ఇప్పుడు మన ముత్తాత రాయొచ్చు, మన తాత ముత్తాతలు ఎవరో రాయొచ్చు. వాళ్ళు రాస్తే మనకి రావడం వేరు, ఇది నాది అని చెప్పి తీసేసుకోవడం వేరు. తీసేసుకుంటే నేరం, చట్ట ప్రకారం ఆ కాగితం ఉంటే ఓకే. వక్ఫ్ చట్టంలో ఏముంది? మా ముత్తాత చెప్పాడండి ఆ భూమిని వక్ఫ్ కింద ఇద్దామని అని ఒకళ్ళు నోటి మాటగా చెప్తే కూడా తీసేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ పేపర్ వేరుగా ఉండి వాళ్ళు చెప్పారంటే తీసేసుకోవచ్చు. లేదా ఇప్పుడు మనకు ఆస్తి రాసి లేదు, తాత ముత్తాతలు లేకపోతే తండ్రి తండ్రులు, చట్ట ప్రకారం ఆస్తి వారసత్వం ఎవరికి ఎట్లా వస్తుంది అన్నటువంటిది లెక్క ఉంది. అట్లాగే ముస్లింలకైనా ఉంది. కానీ ఈ ప్రాపర్టీ ఈ తరం వాళ్ళకు కూడా కాకుండా అట్లాగే వక్ఫ్కి వెళ్ళిపోతూ ఉంటాం ఒక ఎత్తు. అంతవరకు వాళ్ళది వాళ్ళు చూసుకున్నారంటే ఒక అర్థం ఉంది. కానీ హిందువుల ఆస్తులు కూడా వక్ఫ్కి అన్నటువంటి కాన్సెప్టు, అక్కడ ఉన్నటువంటి ప్రజల ఆస్తుల్ని, ప్రైవేటు ఆస్తుల్ని కూడా హిందువుల ఆస్తులు లాక్కుంటున్నటువంటి వేళ ఆ విషయాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వానికి చెప్తే పట్టించుకోకపోగా వక్ఫ్ చట్ట ప్రకారం వాళ్ళకి అధికారం ఉంది అంటూ మునంబంలో జరిగినటువంటి ఏదైతే వక్ఫ్ గొడవ, దాని మీద దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. కానీ పట్టించుకోలేదు అక్కడ కమ్యూనిస్టులు. పైగా వాళ్ళకి సపోర్ట్ చేశారు. కాంగ్రెస్ నోరు మెదపకుండా కూర్చుంది. ముస్లిం ఓట్లు పోతాయి 80తో. అయితే అక్కడున్న 500 క్రిస్టియన్ ఫ్యామిలీసు ఎవరైతే వక్ఫ్ కారణంగా తమ ఆస్తిని కోల్పోయారో వాళ్ళు ఇప్పుడు బీజేపీకి ఓటేయడం ద్వారా అక్కడ విజయం అన్నటువంటిది సాధ్యమైందంటే, చివరికి వాళ్ళు ఇట్లాగా ఫోటోలు పెట్టుకుని మరి దిగారు అంటే గెలిచాక అక్కడ వార్డుని పరిస్థితి ఏంటన్నది అర్థం చేసుకోవచ్చు.